తిరుపతిలో బహిరంగ సభతో ప్రత్యేక హోదాపై హీట్ పెంచిన పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్పీచ్ కి నిన్న రియాక్షన్స్ వచ్చాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా దీని మీద స్పందించారు. కొంతమంది తీవ్ర స్థాయిలో స్పందిస్తే కొంతమంది అనుకూలంగా స్పందించారు. కొంతమంది అయితే మీరు ఉద్యమం చేస్తామంటే మీ వెనకాల మేము నడుస్తాం. జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగానే స్పందించారు. మీరు ఉద్యమం ఏ రకంగా చేస్తారో చెప్తే చంద్రబాబు నాయుడుకు నమస్కారం పెట్టి మొత్తం ఎంపీలంతా మీ వెనకాల ఇస్తామని చెప్పి ఆయన ఒక కీలకమైన అంశం చెప్పారు. మోదీ ప్రధానిగా ఉండగా ఏపీకి ప్రత్యేక హోదా రాదు, ఏపీ మీద ఆయనకు వ్యతిరేకత ఉంది అని లైన్ మాట్లాడారు. మరి నిజంగా ఎందుకు వ్యతిరేకత ఉంది, ఆయనకి ఇష్టం లేదు ఏపీ అని ఆయన చెప్పారు. అలాగే ఎంపీలు అవంతి, కొనకళ్ళ, టీజీ కూడా స్పందించారు. ముఖ్యంగా ఆయన ఎంపీలు టార్గెట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా స్పందించి అవసరమైతే మీరు పార్లమెంట్కి రండి, బయట నుంచి ఏదోటి మాట్లాడొచ్చు, కానీ పార్లమెంట్లో ఉంటే ఆ పార్లమెంటరీ వ్యవస్థ విధానాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. నా స్థానం ఖాళీ చేసైనా మీకు ఇస్తానని అవంతి శ్రీనివాస్ ఆయనకి అవకాశం ఇస్తున్నారు. మరోవైపు వామపక్షాలు కూడా దీని మీద స్పందించాయి. ముఖ్యంగా బీజేపీ మిత్రుల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదు, కసరత్తు అయితే జరుగుతోంది. ఏపీకి హోదా, ప్యాకేజీ లేకపోతే ఇంకేం చేయాలనే విషయం మీద కసరత్తు జరుగుతుందని చెప్పారు. అంశం మీద ఇవాళ మన లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. అలాగే సి సుందరరాం శర్మ గారు, ఏపీసీసీ లీగల్ సెల్ చైర్మన్, లంకా దినకర్ గారు, ఏపీ టీడీపీ ముఖ్య అధికార ప్రతినిధి, కొద్దిసేపట్లో చల్సాని శ్రీనివాస్ జాయిన్ అవుతారు, ఏపీ ప్రత్యేక హోదా సమాఖ్య కన్వీనర్. ఫోన్ లైన్ లో మనకు బీజేపీ నాయకులు కూడా అందుబాటులోకి వస్తారు. పద్మ గారు, ముఖ్యమంత్రి స్పందించారు. ఎవరో అంటున్నారని నేను కేసులకు భయపడుతున్నాను, నిన్న పవన్ మాట్లాడారు, నా గురించి ఆయన మంచిగానే మాట్లాడారు, నేను బాగానే పనిచేస్తున్నాను చెప్తూనే నేను భయపడుతున్నానని ఎవరో అన్న మాటలను ఆయన కోట్ చేశారు. అసలు నేను ఎందుకు భయపడాలి, నేనేం తప్పు చేశాను భయపడాలి? రాజశేఖర రెడ్డి నా మీద 25 కేసులు పెడితే ఒక్కడు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. నిప్పు లాంటి మనిషిని జనాల కోసమే బతుకుతానని చెప్పారు. మీరే కదా కేసులు పెడతారని భయపడుతున్నారని ఆయన మీద ఎప్పుడు కామెంట్స్ చేసేది? ఒకటండి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సరే విమర్శిస్తే వివరణ ఇస్తారు, వివరణ ఇచ్చినంత మాత్రాన సర్టిఫై అయినట్టు కాదు. ఇవాళ కేంద్రం దగ్గర కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ ఎందుకు అడగలేకపోతున్నారు? ప్రత్యేక హోదా ఒకటే కాదు, ఈ రోజున తెలంగాణ సంబంధించినటువంటి గోదావరి నదుల మీద ప్రాజెక్టులు కడతామన్నప్పుడు కూడా అసలు మీకు రైట్ లేనటువంటి వాటర్ మీద మీరు ఎందుకు రైట్ తీసుకుంటున్నారనేటటువంటిది అటు కేంద్రానికి లేఖ రాయలేదు, ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అడగలేదు. అంటే మీరు సర్వ హక్కులు వదులుకున్న తర్వాత మీరు దేనికో భయపడుతున్నారనేటటువంటిదే కదా అర్థం. ఎందుకు అడగడం లేదు మీరు? ఇప్పుడు మీ పార్టీ సిద్ధాంతం ఏంటి? అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగు వారి ఆత్మగౌరవం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఢిల్లీ శాసించడం ఏమిటి తెలుగు ప్రజలను అనేటటువంటి దాంతో ఆయన ముందుకు వచ్చారు. అదేవిధంగా అసలు ఫెడరల్ సమాఖ్య, కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి అనేటటువంటి దాని మీద కూడా ఈ రోజున ఒక ప్రాంతీయ పార్టీగా అసలు నినదించిందే దానికోసం, మీ బలపరిచిందే దానికోసం. ఆ ప్రాంతీయ తత్వం లేనప్పుడు మీకెందుకు ఓట్లు వేయాలి ప్రజలు? తెలుగుదేశం పార్టీగా మీరు తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి ప్రాంతీయ తత్వం అన్నట్టు మీరు అంగు రుచి వాసన పోగొట్టుకున్న తర్వాత ఎందుకు మీకు వేయాలి? కాంగ్రెస్ పార్టీకి వేయొచ్చు, బీజేపీకి వేయొచ్చు, జాతీయ పార్టీలకే వేయొచ్చు. ఎందుకు ప్రాంతీయ పార్టీని ఎన్నుకోవాలి ఇక్కడ ప్రజలు? ఎందుకు ఆ రోజు మీకు ఓట్లు వేశారు? మీరు మోడీ గారు వచ్చి ఇక్కడ ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు, ఢిల్లీకి మించిన రాజధానిని కడతామన్నారు, ఇవన్నీ చెప్పినందువల్ల మిమ్మల్ని ఎన్నుకున్నారు. కనుక ఎన్నుకున్న తర్వాత మీరు చేసింది ఏంటి? ఇవాళ కేంద్రంలో రాజీ పడుతున్నారు, ప్రతి క్షణము రాజీ పడుతున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. సరే, ఆయన ఎందుకు మాట్లాడారు? మిత్రపక్షంగా ఉంది. ఆయన మాట అన్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే బీజేపీతో మేము చేతులు కలిపాము. ఇక్కడ వాళ్ళకి 2 మంత్రి పదవులు ఇచ్చాం, అక్కడ మేము 2 మంత్రి పదవులు తీసుకున్నాం. రాజకీయంగా నిర్ణయం తీసుకోవడం ఒక నిమిషం పని, కానీ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి కాబట్టి అదే ఆకాంక్షతో మేము కలిసి పనిచేస్తున్నాం అని చెప్పారు. ప్రత్యేక హోదా కావాల్సిందే, దాంతోపాటు రావాల్సిందే, పోలవరం, రాజధాని, ఇవన్నీ కూడా ఆయన చెప్పారు. సో ఎక్కడ మీకు ముఖ్యమంత్రి ప్రయత్నంలో లోపం కనిపిస్తుంది? ఒకటి ఋషి గారు, 2.5 ఏళ్లు బీజేపీతో కలిసి ఉండడం వల్ల మీరు సాధించింది ఏంటి? పోనీ అటు వాదన నుంచి ఆలోచిద్దాం. 2.5 ఏళ్లు మీరు కేంద్ర మంత్రులు అక్కడ ఇక్కడ పంచుకోవడం వల్ల మీ రాష్ట్రానికి సాధించింది ఏమిటి? అది ఒకవేళ మీరు గనక మీరు అల్టిమేటం ఇచ్చి మేము ఈ ప్రజల తరపున మేము ఉద్యమానికి సిద్ధపడతాము, పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీ ఇది, పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే ఇది ఒక ప్రాంతీయ తత్వంతో ముడిపడి ఉన్నటువంటి ఇష్యూ అన్నప్పుడు ఢిల్లీ కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేశారు? ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రజల సెంటిమెంట్ ఉన్నప్పుడు, 2 సార్లు బంద్ను చాలా విజయవంతం చేసినప్పుడు, ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ అనేటటువంటిది తీసుకెళ్లడంలో నేషనల్ పార్టీస్ అన్నింటినీ కలుపుకోవడంలో, లేదా ఇతర రీజనల్ పార్టీస్ అందరూ కూడా ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చారు 13 రాజకీయ పార్టీలు. దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా దేశ స్థాయిలో నడిపించాల్సినటువంటి పరిస్థితి ఉండే. అందులో చంద్రబాబు నాయుడు గారికి అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. ఇంతకు ముందు నేషనల్ ఫ్రంట్, లేకపోతే థర్డ్ ఫ్రంట్, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ప్రత్యేక హోదా అనేటటువంటి ఇష్యూని తీసుకెళ్ళినప్పుడు కేంద్రం దిగొచ్చి ఉండేది. మీరు ఇక్కడ ఉద్యమాన్ని నీరుగార్చారు. ఉద్యమం చేసేటటువంటి పార్టీలు బంద్కు పిలుపునిచ్చినప్పుడు దాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేశారు, బంద్ని విఫలవంతం చేయడానికి ప్రయత్నం చేశారు. అదే అంటే ప్రత్యేక ఉద్యమాన్ని మొట్టమొదటి ఏమో ఏం చేశారు? అసలు ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమో రాష్ట్రానికి ఉండదన్నారు. దాని తర్వాత ఉద్యమాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో కేంద్రంతో పోరాడకుండా ఇంకా
కేంద్రంతో కలిసి ఉండడం వల్లనే మేలు జరుగుతుందని మాట్లాడతారు. కేంద్రంతో కలిసి ఉన్నప్పుడు మేలు జరిగి ఉంటే ఈ 2.5 ఏళ్లు మీ మాట నమ్మడానికి ఉంటుంది. ఈ 2.5 ఏళ్లలో తాకట్టు పడడం తప్ప ఏపీకి సాధించింది ఏమీ లేదు. కనుకనే ఇవాళ మళ్ళీ రాజీ అనడం వల్ల మొత్తం నష్టపోతాం. ఈరోజు ఇంకా సమయం ఎంతో లేదు. మీకు ఇచ్చింది 5 ఏళ్లే మ్యాండేట్, 50 ఏళ్లు కాదు కదా. ఇంకా సమయం ఉంది, ఎదురు చూద్దామండానికి. దినకర్ గారు, ఒకటి ముందు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పీచ్ మీద స్పందించారు. సరే, పేరు ప్రస్తావించారులేండి, నా గురించి ఆయన బాగానే మాట్లాడని చెప్పారు. అయితే కేసుల గురించి ప్రస్తావించాల్సిన అవసరం ముఖ్యమంత్రికి నిజంగానే ఉందా నిన్న మాట్లాడాల్సిన సందర్భంలో? అలాగే తీవ్ర విమర్శ చేస్తున్న వాసిరెడ్డి పద్మ గారి సమాధానం అంటే 2.5 ఏళ్ళు అసలు మీరు ఏమన్నా సాధించారో అని చెప్పుకుంటే మిగతా 2 ఏళ్లు కలిసి ఉంటే ఏదో ఒకటి సాధిస్తారనే ఆశాభావం ఉండొచ్చు. ఏం సాధించారు? నిత్యం రాజీ పడే పరిస్థితే కనిపిస్తోందని. రాజీ అనే దానికి అవకాశం లేదండి. ముందుగా పద్మ గారు ఇక్కడ గోదావరి మీద వరుసగా ప్రాజెక్టులు కట్టుకుపోతుంటే అసలు స్పందించలేదు అన్నారు. ఇది మీరు 11/6/2015 దగ్గర నుంచి మొదలుకొని ఎవరెవరిని ఏ విధంగా కదిలిచ్చారని చెప్తాను. ఆ రోజు చైర్మన్, సెక్రటరీ, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఫస్ట్ 11/6/2015 ఈ విధమైనటువంటిది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి తూట్లు పొడుస్తూ కట్టేటటువంటి కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎగువ ఉన్నటువంటి ప్రాంతం వారిని నిలుపుదల చేయాలి అని మొదలుపెట్టినటువంటి ఆ ప్రస్థానం మళ్ళీ 1/8/2015 కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అలాగే గోదావరి మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి వారికి ఏ విధంగా అయితే వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మళ్లీ విన్నవించి దాన్ని నిలుపుదలకి కృషి చేసినటువంటి మాట వాస్తవం. అలాగే 7/11/2015 అలాగా వరుసగా 4/8/2015 వరుసగా కూడా ఏ రోజు కూడా చెప్పాలి కదా. అంటే ఏ విధంగా కూడా ఎక్కడ కూడా మేము ఏ రోజు కూడా రాజీ పడకుండా యాజ్ పర్ ఏదైతే సెక్షన్ 84 సబ్సెక్షన్ 3 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, సెక్షన్ 85 సబ్సెక్షన్ 8 11th షెడ్యూల్ పారా 7 ప్రకారం మాత్రమే చెయ్యాలి అని ప్రతిసారి విన్నవించడం జరిగింది. ఆ విధంగా జరిగింది కాబట్టి ఈ విధంగా అయినా కొంతవరకు వాళ్ళు మాట విని కేంద్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరిగి ఈ రోజు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా తొందరలో పెట్టాలని ఇప్పటివరకు ఎన్నోసార్లు కేంద్రం పెద్దల్ని కలిసాము, కొన్ని సాధించాం, ఇంకా ఎన్నో సాధించాలి ముఖ్యమంత్రి గారు అంటే అసలు ఏం సాధించారనేది ప్రధాన ప్రతిపక్షం ప్రశ్న. 2.5 సంవత్సరము మాకు 1000 సమస్యలతో రాష్ట్రాన్ని అప్పచెప్తే కనీసము 10 రూపాయల ఆదాయంతో 1000 సమస్యలతో అప్పచెప్తే 100 రూపాయల వరకు తీసుకెళ్లగలిగినటువంటి పరిస్థితి స్వయం సమృద్ధితోనే మేము సాధించగలిగాము. ఇంకా 900 రూపాయలకి సరిపడా బెనిఫిట్స్ ఏ అయితే ఉన్నాయో లేకపోతే హక్కులు ఏ అయితే ఉన్నాయో మనకి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాటి దగ్గర సరే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా మాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందని ఇక్కడ దాకా డ్రాగన్ చేసుకుంటూ వచ్చారు. ఒక సమయం, ఒక సందర్భం ఆ సమయం సందర్భం వరకు ఎవరైనా కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సమయం ఆసన్నమైంది కాబట్టి అనునిత్యం 3 నెలల నుంచి మీరు గమనిస్తున్నారు ఏ విధంగా చాలా స్పష్టంగా బహిరంగ నాకు తెలిసి మన ఎన్టీవీ వారు కూడా ఒక ఇంటర్వ్యూ చేసినట్టు ఉంది 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు. కొండ బుద్దల కొట్టినట్టు తను చెప్పాల్సినటువంటి వ్యూస్ అన్ని కూడా ఇక్కడి నుంచి చెప్పారు. ఏ విధమైనటువంటి రాజీ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అంశంలో క్లారిఫై చేశారంటే ఆయన కూడా ఎవరెవరైతే అదే పనిగా యథాలాపంగా చేసేటటువంటి విమర్శలు ఉన్నాయో వాటిలో ఒక పాయింట్ ని పట్టుకుని మాట్లాడిన అంశాన్ని ఉటంకిస్తూ 25 కేసులు పెట్టి ఏమీ చేయలేనటువంటి వాళ్ళు అనేక సార్లు కేసులు వేసి వెనక్కి తీసుకున్న వాళ్ళు మాట్లాడే మాట మీరు మాట్లాడటం తగదు అని ఆయనకి గుర్తు చేశారు. ఇప్పుడు ఒకటి చెప్పండి దినకర్ గారు, పవన్ కళ్యాణ్ తన స్పీచ్ తో లేకపోతే వాడు ప్రత్యేక హోదా మీద ఉద్యమిస్తానని చెప్పడంతో అధికార తెలుగుదేశం పార్టీని ఒత్తిడిలోకి నెట్టినట్టు అయిందా? అసలు ఒత్తిడి ఎందుకు అనుకుంటామంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ విధమైనటువంటి బెనిఫిట్ జరిగినా కానీ రాష్ట్రాన్ని నడుపుకునే మాకు స్మూత్ గా ఫంక్షనింగ్ చేసుకోవడానికి ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి ఎవరు ఏ విధంగా ఒక ప్రయోజనాన్ని రాష్ట్రానికి రప్పించడానికి చేసే ప్రయత్నాన్ని మేము ఆపము. ఆల్రెడీ 2 సార్లు యునానిమస్ గా ఏ పార్టీని కలుపుకోకుండా యునానిమస్ గా రెజల్యూషన్ ఎట్లా పాస్ అయింది అసెంబ్లీలో? అది వేరే అఖిల పక్షానికి పిలిచి ముఖ్యమంత్రి మిగతా పార్టీలు అందరినీ కూర్చోబెట్టి అందరినీ ఢిల్లీకి తీసుకెళ్లడం లేదని ప్రధాన ప్రతిపక్షం గానీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ చేస్తున్న విమర్శ. అసలు విమర్శ చేయటమే కానీ ఏ రోజైనా కలిసి వచ్చేటటువంటి ప్రయత్నం ఎక్కడ చేశారు? చాలా స్పష్టంగా ఒక విషయం అది వేరంటున్నారు కదా, ఇది వేరంటున్నారు కదా, అది వేరంటున్నారు కాబట్టి చెప్తున్నాను. సమాధానం ఆగండి. వీళ్ళలో ఒకళ్ళకి కోఆర్డినేషన్ ఎక్కడ లేదు నేను చెప్తాను. ప్రతిపక్షాలు అని చెబుతున్నారు.
ఇప్పుడు తలసాని శ్రీనివాసరావు గారు శివాజీ లాంటి వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు, వాళ్ళు స్టార్ట్ చేసింది. వాళ్ళు చేసిన రోజు ఒక రోజు ఈ ప్రతిపక్ష నాయకులు వెళ్ళి సంఘీభావం తెలిపారా? ఆమన్న ఎలా దీక్ష చేశాడు, వెళ్ళి ఒక దండేశాడా? ఏ విధంగా వీళ్ళు ఇక్కడ లోకల్ గా చేసేటటువంటి ప్రజా సంఘాలు లేకపోతే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిన దానికి రెస్పాండ్, కానీ వీళ్ళు వాళ్ళకి లేదండి చిత్తశుద్ధి, ఒకరిని కలుపుకునేటటువంటి. బాగా చెప్పారండి, బాగా చెప్పారు. కానీ బాగా చెప్పేది ఏంటి, ఉన్న వాస్తవం కదా ఇది. మీరు చెప్పండి సార్, ఏ రోజైనా వేరే వాళ్ళు చేసే దానిలో ఒక్కసారి ఆయన అందరూ ఎవరికి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కోటి సంతకాల సేకరణ కానివ్వండి, ఢిల్లీలో వెళ్ళి సభ కానివ్వండి, వైసీపీ అధినేత సభ కానివ్వండి, అదే ప్రతిపక్షాలు విడివిడిగా ఆందోళన చేస్తున్నాయని అనేటటువంటి రైతు పక్షానికి లేదు. ఇది చాలా తప్పు ఆరోపణ. ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు ప్రతిపక్షాలు విడివిడిగా ఆందోళన చేస్తున్నాయి అనేటటువంటి మాట చెప్పి తప్పించుకోవడం అనేటటువంటిది అర్థం లేనటువంటి పెద్దన్న పాత్రలో ఉన్నది ఎవరండి ఈ రాష్ట్రంలో? పెద్దన్న పాత్రలో ఉంది ఎవరు? సీఎం గా ఉన్నది ఎవరు? సీఎం గా ఉన్నటువంటి ఆయన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో అన్ని పార్టీలని కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీ వేదికగా గానీ బయట గానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనానికి సంబంధించి అందరినీ కలుపుకోవాల్సినటువంటి పెద్దన్న పాత్రలో మీరుండి ఇతరులని ఎవరో వ్యక్తులు ప్రారంభిస్తే దండై లేదని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజులు దీక్ష చేస్తుంటే బంధులకు పిలుపునిస్తే బంధువులను విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తి మీకు ఎక్కడ వచ్చిందండి? అధికార పార్టీలో ఉండి ఢిల్లీలో కూడా చేశారండి. ఇప్పుడు అది కాదండి, ఉద్యమానికి సంబంధించి వంకలు పెట్టడం అనేటటువంటిది ఏ నీతి? ఉద్యమానికి సంబంధించి షుగర్ లెవెల్స్ పెరిగే వాళ్ళకి రోజు రోజులకి పెరిగే వాళ్ళని ఇక మీ స్థాయి ఎలా ఉంది? డాక్టర్స్ రిపోర్ట్ మీ సంస్కారం ఏంటో, మీ తెలుగుదేశం పార్టీ సంస్కారం ఏంటో ప్రజలకు తెలుసు. ఈ సంస్కారం ఏంటో కూడా ప్రజలకి తెలుసు. ఆ రోజు అర్థం లేకుండా మాట్లాడారు. ఏడో రోజు షుగర్ లెవెల్స్ పెరిగే నాయకుడు నేను ఎవరిని చూడలేదు. నేను దయాకర్ గారు ఆగండి, ఆరోపణ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి అదే మీరు ఆగితేనే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ దీక్ష అనేటటువంటి ఈ రోజు దినకర్ గారు మాట్లాడుతున్నారు. నేను దొంగ దీక్ష అనే మాట లేదు. మీరు అన్నారు కదా షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేసిన రోజు కొంతమంది మంత్రులు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దీక్ష చేసిన మాట అయితే వాస్తవం. పక్కన పెట్టిన ఎలా చేశారో అది ఎలా చేశారు అది కాదు ఇక్కడ చర్చ. కూర్చోండి ఇక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దొంగ దీక్ష అనేటటువంటి మాట్లాడిన తర్వాత అది సబ్జెక్ట్ కాదు అనేటటువంటి మీరు తప్పుకుంటే నేను ఒప్పుకోను. ఇవాళ ఏంటంటే ఆ రోజు మంత్రులు ఆరోపణ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష గురించి నిమ్మగడ్డ ప్రసాద్ గారిని అడగండి. జైల్లో ఆయన ఎట్లా దీక్ష చేశాడు? ఒక మంచినీళ్ళ బాటిల్ పట్టుకుని కనీసం రూమ్ లో కూడా ఎవరిని రానివ్వకుండా చేసినటువంటి 15 రోజులు ఆ రోజు జైల్లో దీక్ష చేసినటువంటి మనిషిని కాంగ్రెస్ పార్టీ తర్వాత నేను సమయం ఇస్తాను, నోరు మూసుకుని కూర్చుంటా. కానీ ఇవాళ ఇది తేల్చాల్సినటువంటి విషయం. మీరు ఒక పాయింట్ ఇలా డైవర్ట్ చేసి మొత్తం చర్చ వెళ్తుంది. మొత్తం చర్చ మీరేదో షుగర్ లెవెల్ ఒక వ్యక్తి సీరియస్ మాట్లాడితే ఈ రోజున ప్రత్యేక ఆ రోజు మంత్రులు మాట్లాడారు. మంత్రులు మాట్లాడిన తర్వాత నిలవలేకపోయారండి. ఇప్పుడు నేను దినకర్ గారిని బహిరంగంగానే సవాల్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సిద్ధంగా అమ్మనండి. దొంగ దీక్ష అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినటువంటి మాట మీద నిలబడమనండి తెలుగుదేశం పార్టీని. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దీక్ష మీద మొత్తం చర్చకు నడపలేను. దయచేసి ఆ విషయం అర్థం చేసుకుని కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. శర్మ గారు, అనవసరంగా మాపై నిందలు మోపొద్దు. పవన్ కళ్యాణ్ ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంది. హోదా కోసం మొదటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. సరే, అన్ని పార్టీలు క్రెడిట్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా క్రెడిట్ తీసుకుంది. జేఏసీ ఫామ్ చేస్తే వెనకాల వచ్చి పోరాటం చేస్తున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ? మొదట దినకర్ గారు అన్నటువంటిది మాత్రం ఎవరు దీక్షలు చేసినప్పటికీ కూడా దాన్ని మనం సరైనటువంటి పద్ధతిలో చూడాలే తప్ప విమర్శలు చేయటం అనేటువంటిది తప్పు. అదేదో ఎప్పుడన్నా అయిపోయిందేమో దాని గురించి చర్చ ఇప్పుడు మాట్లాడటం అనేటువంటి సరైనది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విభజించింది, కట్టుబట్టలతో కింద పెట్టారు, పడుకోబెట్టారు, ఇవన్నీ మాట్లాడటం అనేటువంటిది అయిపోయింది హిస్టరీ. ఎందుకంటే మీరు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి మీరు అధికారంలోకి వచ్చారు. ఇవన్నీ మాకు చెప్పడానికి అవకాశం లేకుండా మీరు అవకాశం రానివ్వండి టైంలో మీరు ఇక్కడ ఎన్నికల టైంలో వచ్చి ఈ ప్రత్యేక హోదా అనేటువంటి ఒకే ఒక్క అంశం మీద నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చెప్పారు. తిరుపతిలో నేను, వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మేము అందరం ఇక్కడ ఉన్నాము, ఈ మాట మాట్లాడాము అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఎందుకు విభజించింది, విభజించడానికి ఎవరున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఇవాళ మేము చెప్పేది ఏంటంటే ప్రత్యేక హోదా అనేటువంటి ఒకే ఒక్క అంశంతో ఆ రోజున ఎన్నికలు జరిగినాయి. దానికి వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 అన్నారు, చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు అని చెప్పన్నారు. ప్రజలను నమ్మారు, ప్రజలు వాళ్ళకి ఓటేశారు, 5 సంవత్సరాలు పరిపాలన చేయమని చెప్పని ఇవాళ ఇచ్చారు. ఇవాళ ఇచ్చిన తర్వాత కేవలం ప్రత్యేక హోదా అనే అంశం మీదే అధికారంలోకి తీసుకొచ్చారా అంటే ఒక్క నిమిషం, అది మాత్రం నిజమే. ఎందుకంటే ప్రత్యేక హోదా కావాలి, ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో పెట్టినటువంటి విభజన చట్టంలో పెట్టినవన్నీ కూడా మీకు అమలు జరగాలంటే అక్కడ మోడీ గెలుస్తాడు, ఇక్కడ నేను గెలుస్తాను, గెలిస్తేనే అవుతుంది అనేటువంటిది కూడా నమ్మటం జరిగింది ప్రజలు. ఎందుకని నేను చెప్పంటే యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయబట్టే విభజన ఆ రోజున పార్లమెంట్ లో ఆమోదం పొందింది. దానికి తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేసింది, అందరూ సపోర్ట్ చేశారు, ఎవ్వరూ ఇక్కడ విభజన వద్దు అని చెప్పని అనలేదు. అయితే ఇప్పుడు అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత విమర్శలు ఇంక ఇప్పుడు అనవసరం, 2.5 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు, ప్రత్యేక హోదా గురించి ఆయన తీసుకుంటున్నటువంటి కార్యక్రమం ఏంటి అనేటువంటిదే కావాలి. ప్రత్యేక హోదా మీద అందరూ అడిగారు. కాంగ్రెస్ పార్టీ 1 కోటి సంతకాల ఉద్యమం రఘువీరారెడ్డి గారు స్టార్ట్ చేసిన రోజున 10 లక్షల ఓట్లు రాలేదు, మీరేంటి అని చెప్పని అడిగారు. కేవీపీ రామచంద్రరావు గారు బిల్లు పెడితే, ప్రైవేట్ బిల్లు పెడితే కేవీపీ గారు ఎందుకు పెడతారు, సోనియా గాంధీ గారు పెట్టాలి, మన్మోహన్ సింగ్ గారు మాట్లాడాలి అనుకుంటా పక్కదోవలు పట్టించారు. ఈ రకంగా చేయటం మూలకంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఈ రకంగానే మాట్లాడతాయి, పెద్దగా అవసరం లేదేమో అని కూడా అవకాశం వస్తుంది. మీరు యునైటెడ్ గా పోవాల్సినటువంటి సమయంలో, అన్ని ప్రతిపక్షాలని కలుపుకుని వెళ్లాల్సినటువంటి సమయంలో మీరు చేస్తున్నది ఏంటంటే, ఎవరన్నా ఏదైనా ఉద్యమం మాట్లాడితే వాళ్ళు అభివృద్ధి నిరోధకులు అని చెప్పారని, వాళ్ళు ఏదైనా ఇంకా ఎక్కువ మాట్లాడితేనే ఉన్నా వాళ్ళ మీద అవున్నాయి ఇవున్నాయి అని చెప్పని మాట్లాడటంతో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వీర్యం చేశారు. రైట్, మాట్లాడదాం. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సురేష్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తం మీరే సెంటర్ పాయింట్, ఏపీలో జరుగుతున్న ఈ హీట్ కి, ప్రత్యేక హోదా దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి ప్రధాన దోషి మిమ్మల్ని చేశారు. ఆయన విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. అయితే పార్టీ అధ్యక్షుడు నిన్న కమ్మపాటి హరిబాబు మాట్లాడుతూ మిత్రులు మాట్లాడిన దానికి పెద్దగా తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఏమీ లేదు, దాని గురించి కసరత్తు జరుగుతోంది, ప్రత్యేక హోదానా ప్యాకేజీనా ఏమిటనేది. అంటే కసరత్తు ఎన్నాళ్ళు జరుగుతుంది, ఆయన ఒక 3 దశల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని ఒక అల్టిమేటం జారీ చేశారు. ఎంపీలందరూ కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. జేసీ దివాకర్ రెడ్డి నాకు కీలకమైన మాట అన్నారు, అది వాస్తవం కాదో మీరు ఇప్పుడు చెప్పాలి. ప్రధానికి ఆంధ్రప్రదేశ్ అంటే వ్యతిరేకత ఉంది, ప్రత్యేక హోదా ఇవ్వడం ప్రధానికి ఇష్టం లేదు, తలుచుకుంటే 2 నిమిషాల్లో అయిపోయే పని ఇవ్వాలనుకుంటే అని. వాస్తవా? ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు ప్రధాని మోదీకి వ్యతిరేకత ఉండాలి? హలో సురేష్ రెడ్డి గారు, నేను అడిగినంత వినిపించిందా మీకు? భారతీయ జనతా పార్టీగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి విషయంలో మా యొక్క కమిట్మెంట్ ని ఎవరు కూడా దాన్ని తప్పు పట్టేటువంటి ఆస్కారం లేదు. నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి గురించినటువంటి పూర్తి సంకల్పం ఉంది. జేసీ దివాకర్ రెడ్డి లాంటి మాట్లాడుతూ ఆ యొక్క మాటలను మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు? అలా నాలుగు గడుచుకోవడం అనేటువంటిది తరచూ జరుగుతూ ఉంటుంది. సురేష్ రెడ్డి గారు కాదు ఒక్క నిమిషం కాదు, మీరు చెప్పండి, నేను అడిగిందని మళ్ళీ చెప్పండి, కంటిన్యూస్ గా కాకుండా. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఒక ఎంపీ, తెలుగుదేశం పార్టీ మీ మిత్రపక్షానికి సంబంధించిన ఎంపీ, సీనియర్ నాయకుడు, ఆయన అన్న మాటలు ఎందుకు పట్టించుకోకర్లేదు చెప్పండి. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజున కాంగ్రెస్ లో ఉండి తెలుగుదేశంలోకి వచ్చి, తెలుగుదేశంలో కూడా ఒక్కొక్కసారి ఆయన ఏదో వ్యాఖ్యలు చేస్తే ముఖ్యమంత్రి మందలించినటువంటి సందర్భాలు కోకోలుగా ఉన్నాయి. ఆయన వ్యక్తిగతంగా ఆయన పెద్దవాడు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. అది ఈ రోజు ఒక రకంగా మాట్లాడతారు, రేపు ఒక మాట్లాడతారు. మరొక విషయం, ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు, నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి విషయంలో వారు పూర్తిగా మాకు హామీ ఇచ్చారు, మేము ఎంపీలుగా ప్రయత్నం చేశామనే మాట కూడా ఒక వైపున ఉంది. రెండో వైపున బీజేపీని ఇరుకును పెట్టేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. దాన్ని మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. రెండో విషయం, మీరు చెప్పినటువంటి ఒక ప్రధాన అంశానికి మేము వస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే మా మిత్రపక్షంగా వారు మాట్లాడారో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఒక రాజకీయ పార్టీగా వారు చెప్పినటువంటి అభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో వాటిని వారు ప్రజల ముందుకు తీసుకెళ్లారు. వారు ఉద్యమం చేస్తారో లేకపోతే ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో వాడికి హక్కు ఉంది. అయితే మేము చెప్పేది ఒకటే,
ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే చెప్పినటువంటి విషయం కాదు అది. గతంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్సీపీ, టీడీపీ అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి విషయాన్నే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడినారు. కాదు సురేష్ రెడ్డి గారు ఖచ్చితమైన తేడా ఉంది. 2.5 ఏళ్లు గడిచిపోయింది. 2.5 ఏళ్ళలో మీరు ఏదో చేస్తారు రాష్ట్రానికని ఎదురు చూపులు చూసిన తర్వాత అలిసిపోయి మీరు చెప్పే లెక్కలకి విసుగొచ్చి ఉద్యమం చేయాల్సిన టైం వచ్చి బయటకు వచ్చాము. ఇక ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది, లేకపోతే రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావద్దు అని వారు చెప్తున్నటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నామండి. ఉద్యమం చేసేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే ఎవరిని ఆపలేము. డెమోక్రసీలో వాళ్ళ రైట్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకు మీరు చేయాల్సింది చేస్తే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏముంటుంది సురేష్ రెడ్డి గారు? పార్టీలు ఉద్యమాలు చేస్తున్నట్టుగానే మీరు కూడా ఈ రోజు ఉద్యమం రూపంలోకి వస్తున్నాం అంటున్నారు. మేము కాదనడం లేదు. అయితే మేము చెప్పేది ఒకటే, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు. మేము ఏదైతే ఆ రోజు విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా ఈ రోజు కూడా అమలు జరుపుతాం. అమలు చేసేటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ. మీరు అమలు చేస్తున్నారో లేదో మీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీని అడిగితేనే చెప్తారు. ఒక నిమిషం సురేష్ రెడ్డి గారు, సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా లెటర్ అండ్ స్పిరిట్ లో ఏవైతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ద్వారా రాబోతున్నాయో అవన్నీ కూడా కేంద్రం అతి త్వరలో చేయబోతుందని. ఇప్పటికి కూడా ఒక్క సురేష్ రెడ్డి గారు మీరు దయచేసి వినాలి. కాదు కంటిన్యూస్ స్పీచ్ గా దయచేసి వినాలి. ఏపీ బీజేపీ నాయకుడు నోట్లోంచి ఒక్క నేత నోట్లోంచి అయినా కూడా ప్రత్యేక హోదా కోసం మేము ప్రయత్నిస్తామనో, ఏపీ బీజేపీ ప్రయత్నం చేస్తుందనో, తీసుకొస్తామనో ఒక్క నాయకుడు కూడా చెప్పలేకపోవడానికి కారణం ఏంటి? అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి, మేం కానివ్వండి, అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా కేటలాగరికల్గా చెప్పాం. మీకు ప్రత్యేక హోదా ద్వారా కానీ ఎట్లయినా సరే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఏదైతే మేము సాధించాలో దాన్ని తప్పనిసరిగా సాధిస్తాం. అదే రకంగా రైల్వే జోన్ విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు. ఏదైతే విభజన చట్టంలో ఉందో అవన్నీ మేము ఫుల్ఫిల్ చేస్తాం. సురేష్ రెడ్డి దయచేసి మీరు ఫోన్ లైన్ లో డిస్కషన్ లో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. కొద్దిసేపు మీరు ఫోన్ లైన్ లో ఉండండి. ఒక నిమిషం వారు మాట్లాడేది ఒకటే, ఈ రోజు రాష్ట్రంలో ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమ వెనుకబాటుతనం ఉంది. తప్పకుండా అన్ని మాట్లాడదాం సురేష్ రెడ్డి గారు. అన్ని మాట్లాడదాము. మీరు డిస్కషన్ లో ఫోన్ లైన్ లో కంటిన్యూ అవ్వాలి ప్లీజ్. సురేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సురేష్ రెడ్డి గారు దయచేసి ఉపన్యాసం వద్దు, అదే చెప్పాను నేను మొదటి నుంచి. ప్లీజ్ మనం డిబేట్ లాగా వెళ్దాము. మీరు దయచేసి ఫోన్ లైన్ లో కంటిన్యూ అవ్వండి. మనతో చలసాని శ్రీనివాస్ జాయిన్ అయ్యారు, ప్రత్యేక హోదా సమాఖ్య సాధన సమితి కన్వీనర్. శ్రీనివాస్ గారు, జరుగుతున్న పరిణామాలు, పవన్ కళ్యాణ్ స్పీచ్, దాని తర్వాత నేను ఏపీ సీఎం తో సహా అన్ని పార్టీలు ఇచ్చిన రియాక్షన్స్ మీద మనం మాట్లాడుతున్నాం. మీకు ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? వాళ్ళు మొట్టమొదటి తెలుగు భాషా దినోత్సవం కాబట్టి గిడుగు గారి జయంతిని స్మరించుకున్నాం. రెండో విషయం ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని ఒక పదజాలంలో కొంత తేడా ఉందేమో కానీ ఆయన భావమే ప్రజల యొక్క భావమే. మూడో విషయం, ఇవాళ ఆల్రెడీ 3 బడ్జెట్లు అయిపోయినాయి. పిల్లవాడికి పౌష్టికాహారం కావాలి, చిన్నప్పుడు ఫారెక్సో కాల్షియం కావాలి, పాలు ఇవ్వండి అంటే 6 సంవత్సరాల తర్వాత మేము వాడు పెద్దాడైపోయిన తర్వాత ఎముకలు వంగిపోయిన తర్వాత ఏదో ఇస్తాం, పాయసం ఇస్తాం, బ్రహ్మాండంగా మేము నెయ్యి తీస్తాం అంటే కుదరదండి. మేము లాస్ట్ 1 yearలో ఎలాగో ఎన్నికల్లో ఒకరి మీద కూడా ఆరోపణకు వెళ్ళిపోతా ఉంటారు. 3 బడ్జెట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా చేయకుండా మేము తర్వాత కసరత్ చేస్తాం. ఇప్పుడు అది కాదు, బాగా కసరత్ 2.5 ఏళ్ళు బాగా కసరత్ చేసి లావుతారు కానీ ఆ విషయం అది కాదు. వాళ్ళ చాలా ప్రజల యొక్క ఆవేదన ఉన్నప్పుడు ఏం చేయగలిగాం? దాంట్లో ఒక రైల్వే జోన్ ఒకటి వస్తుందని నమ్ముతున్నాను. ఒక LED లైట్లు లేకపోతే ఇళ్ళు ఒకటి అనౌన్స్ చేశారు. మిగతా ఇన్స్టిట్యూట్స్ కూడా పెద్దగా గోవాకి 15 లక్షల గోవాకి ఇన్స్టిట్యూట్స్ ఇస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారని కొత్తగా ప్రత్యేకంగా తీసుకురాలేదు. ఎందుకంటే పదే కూడా ఏం చెప్తున్నా అంటే హైవేకి 60,000 కోట్లు అంటే మహారాష్ట్రకి 2 లక్షల కోట్లు ఇచ్చారు. నేను సూటిగా ఇంకోటి కూడా అక్కడ తెలుగుదేశం వారికి కూడా ఒకటి చెప్తున్నానండి. మొక్కిన వరమీయని వేర్పు అక్కడికి రాని చుట్టము, దాని ఎక్కిన మొహరమున దాని ఎక్కిన బారని గుర్రము, గక్కున విడవంగలిరా సుమతి అన్నట్టు ఎంతసేపు ఎంత పోరాడినా సరే 3 సంవత్సరాలు చూసినా సరే రాని పక్షంలో మనం ఏం చేయాలి? పోరాటం చేయండి అంటే ఈ పోరాటం 2 సంవత్సరాలు చేస్తున్నామండి. కాడి పడకుండా చేస్తున్నాం. వరుసగా అన్ని పార్టీలు వచ్చినాయి. నేను చేసిన తర్వాత సిపిఐ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో వచ్చిన తర్వాత సిపిఎం. సైడ్ గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక విజ్ఞప్తులు గణతులు వదిలేసి పోరాటానికి దిగాలి, అదే కదా మీరు చెప్పింది? లేదండి, మాకు అశోక్ గజపతిరాజు గారి మీద ఎంత గౌరవం ఉన్నా పార్లమెంట్ లో కేబినెట్ సమావేశంలో ఒక్కసారి మోడీ గారు నిలదీసినట్టు కనపడలేదే. మనం స్పష్టంగా చెప్తున్నాం, అసలు మనం పోరాడాలి కదా, ఎక్కడ పోరాడాలి? వీళ్ళందరినీ చేసినప్పుడు రెండో విషయం ఏంటి,
పార్లమెంట్ లో ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఏమో తీసుకెళ్లి అంత దారుణంగా తీసుకెళ్లి పక్కదానికి పెట్టేసి లోక్సభ లింక్ పెడతాం ఏంటి? ఇప్పుడు నిన్న జేసీ దివాకర్ రెడ్డి ఒక మాట అన్నారు, మీరు ఫాలో అయ్యే ఉంటారు. ఎంపీలందరూ ఇప్పుడు రాజీనామా చేస్తే రాజీనామా చేయమంటలేదండి. తెలంగాణ నిరాహార దీక్షలు కూడా చేస్తాం. నేను ఏమన్నానంటే మోడీ గారి ఇంటి దగ్గర కూర్చోమనండి. ఈ ఇద్దరు సభ్యులు ఉన్నారండి, కేసీఆర్ గారు, విజయశాంతి గారు. తెలంగాణ తెచ్చుకోలేదా? నిరసన వ్యక్తం చేయాలి, గళం వినిపించాలి. దేశ విదేశాలు మన జరిగిన అన్యాయం పక్కన జరుగుతూ ఉంటే ఎంతకాలం తప్పేటట్లేదు. ఎంపీలు మాటలు కాకుండా ఇక చేతల్లో దిగాల్సిన పరిస్థితి వచ్చినట్టే. చేతల్లో దిగడం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మీరు గమనిస్తే అరుణ్ జైట్లీ ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ రాజధానికి అంత నిధులు ఇచ్చామని చెప్పినటువంటి క్రమంలో సాటి మంత్రి అయినటువంటి శ్రీనాథ్ చౌదరి గారు మాట్లాడితే స్పీకర్ గారు సేమ్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అదే పదేగా లోక్సభలో ఎన్నిసార్లు వెళ్ళి అంటే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఇంటెన్సిటీ అదే మీరు అసలు మీరు మాట్లాడొద్దు సార్. ఎందుకు మండలాలు చంద్రబాబు నాయుడు గారు చేతకానితనం బీజేపీతో కలిసి ఇవాటి కూడా ఏమి చేయలేని పరిస్థితి. చేసేది ఒక 2 సంవత్సరాల్లో మీరు బయటకు వస్తారంటే మీరు. నేను చెప్తున్నా మన్మోహన్ సింగ్ ఎప్పుడు వచ్చానంటే లాస్ట్ రోజు అందరూ గొడవ చేస్తుంటే ఆ రోజు వచ్చి మాట్లాడతాడు. మన్మోహన్ సింగ్ ఎప్పుడు రావాలని చెప్తారు. మంత్రులు మీరు ఏం మాట్లాడతారు? పాము అది లేచే పరిస్థితి లేదు. జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ